ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది. ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు, అందరం ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు, కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను, ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి. నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది, నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు, ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే, ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు. అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా